ఇక్కడైతే ఒక 2 వీడియోస్ అయితే చూపిస్తాను. ఈ వీడియో అయితే చాలా బాగుంటది. షాడో టైప్‌లో ఉంటది. అంటే లోపల మనకు నేమ్ గూడా కనిపిస్తుంటది. మనం చేసిన వీడియో ఇంకా సూపర్‌గా ఉంటది. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను ఒకసారి చూడండి. నేనిక్కడ డెమో గూడా చూపిస్తాను. మీకు చాలా అట్రాక్టివ్‌గా ఉంటది. నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు అడిగారు కాబట్టి చేస్తున్నా. ఓకే. వీడియో అయితే చూశారు కదా! చాలా అమేజింగ్ అయితే ఉంటది. మీకు ప్రాజెక్ట్ కావాలంటే డైరెక్ట్‌గా మీరైతే గూగుల్‌లోకెళ్ళండి. అక్కడ ఆర్ఎస్ గురూజీ అని మన సైడ్ ఉంది. అదైతే ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ నంబర్ అయితే మీరైతే RS39 అని సెర్చ్ చేయండి. మీకైతే వచ్చేస్తది. అక్కడి నుంచి యూజ్ చేసుకోవచ్చు. అది మీరు ఇంపోర్ట్ చేసే ముందు ఇక్కడ చూసిన తర్వాత ఇంపోర్ట్ చేసుకోండి. ఎందుకంటే చాలా విషయాలు ఇక్కడ చూసిన తర్వాతనే అక్కడ వస్తది మీకు. ఓకే. ఒకసారి అర్థం చేసుకోండి ప్లీజ్. ఓకే. ఫస్ట్ అయితే నేను ఒక ఫాంట్ కూడా ఇచ్చాను. ఫాంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మర్చిపోవద్దు. అసలు ఫాంట్ అయితే మర్చిపోవద్దు. ఓకే. ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నా. ఓకే. ఇంపోర్ట్ చేస్తే ఇలాగైతే ఉంటది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే కొన్ని ఫోటోస్ అయితే పీఎన్‌జీగా కన్వర్ట్ చేసుకోండి. మాక్సిమం ఒక 10 ఫోటోస్ ఉన్నా నో ప్రాబ్లమ్. 10 వద్దులే గానీ ఒక 6 ఫోటోస్ ఉన్నా చాలా మంచిది. బాగుంటది. ఎలా ఉన్నా నో ప్రాబ్లమ్. కొంచెం ఈ లెగ్ నుంచి పైన ఉంటే బాగుంటది. ఓకే. మరీ సగంలో ఉంటే బాగుండదు కాబట్టి సెల్ఫీ అలాంటి ఫోటోస్ కొంచెం లుక్ కొంచెం తక్కువ ఉంటది కాబట్టి కొంచెం వేరే ఫోటోస్ అయితే ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు మనకు ప్రాజెక్ట్ అయితే ఇలాగైతే ఉంటది. ఓకే. ఫాంట్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే బ్యాక్ సైడ్‌లో నేమ్ యాడ్ చేయడానికి బాగుంటది. ఇప్పుడు ఈ గ్రూప్‌ని సెలెక్ట్ చేసిన ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ సురేష్ అనే నేమ్ ఉంది. స్టార్టింగ్‌లోనే చేంజ్ చేద్దామంటే చేంజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే. దీన్ని రిమూవ్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. మీకు పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏముండదు. ఓకే. దాంతో పాటు ఇక్కడ మనకు ఫోటోగ్రఫీ ఉంటది. ఫోటోగ్రఫీ కూడా రిమూవ్ చేసి మీకు నచ్చిన మీకు ప్యాషన్ ఏదైతే ఉంటదో అది పెట్టుకోండి. లేకపోతే మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్‌లోకొస్తే స్టార్టింగ్‌లో ఒక ఫోటో కనిపిస్తది. అది వదిలేసేయండి. మనం తర్వాత దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. ఫస్ట్ అయితే కొన్ని పీఎన్‌జీస్ యాడ్ చేద్దాం. నా దగ్గర కొన్ని పీఎన్‌జీస్ ఉన్నాయి. కొన్ని యాడ్ చేద్దాం. మొత్తం యాడ్ చేయలేను. టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి కొన్ని యాడ్ చేస్తాను చూడండి మీరు. ఓకే. ఇది ఎగ్జాంపుల్‌గా ఈ పీఎన్‌జీ తీసుకున్నా. అప్పుడు మీరేం చేస్తారంటే ఈ ఫోటోని తీసుకోండి. మీ పీఎన్‌జీస్ సైజ్ కొంచెం తక్కువ చేసుకోండి. ఇలాగైతే పెట్టుకోండి మీరు. పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి కట్ చేసుకోండి మీరు. మీకు ఎంతైతే కావాలో అలా కట్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌గా ఇలాగే నాకు నచ్చినట్టు కొంచెం అడ్జస్ట్‌మెంట్ ఎక్కువ టైం వేస్ట్ కాకుండా ఈ ఎగ్జాంపుల్‌గా ఇలా చేసేస్తున్నా. మీరు కొంచెం ఓపికతోటి బాగా అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి సైజ్ తక్కువ చేస్తే బాగా కనిపిస్తది ఇంకా. ఓకే. ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి ఇలా సైజ్ తక్కువ చేసి ఇలాగైతే అడ్జస్ట్‌మెంట్ చేయండి. ఓకే. ఎంత దూరంలో పెట్టినా నో ప్రాబ్లమ్. ఎంత దగ్గరలో పెడితే ఇంకా సూపర్‌గా ఉంటది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. మాక్సిమం ఫోటోస్ కొన్ని ఎక్కువ యూజ్ చేయనీకి ట్రై చేయండి. మాక్సిమం 10 ఫోటోస్ వరకు. ఓకే. కొన్ని యాడ్ చేస్తాం. మొత్తం యాడ్ చేయలేను కాబట్టి టైం వేస్ట్ అవుతుంది. ఓకే. కొన్ని యాడ్ చేసేసిన. ఇప్పుడు ఫస్ట్ ఫోటో దగ్గర వద్దాం. ఈ ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఈ బ్రైట్‌నెస్ కంటెస్టెంట్ ఉంది కదా! దాన్నైతే యాడ్ చేసుకోండి. ఓకే. దాని తర్వాత ఈ బ్రైట్‌నెస్‌ని మీరు మైనస్ చేసుకోండి. ఓకేనా? మైనస్ చేస్తే ఇలాగైతే బ్లాక్ అండ్ వైట్‌లో అయితే వచ్చేసింది. బాగా కనిపిస్తుంది. ఓకే. దీనికి మనం స్టార్టింగ్‌లో వద్దాం. స్టార్టింగ్‌లో యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఇక్కడ మనకు డైరెక్షనల్ బ్లర్ అని ఉంటది. దాన్ని యాడ్ చేసుకోండి. దీన్ని ఓపెన్ చేసుకోండి. ఈ స్ట్రెంగ్త్‌ని స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. మళ్ళీ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి దీన్ని 0 చేసుకోండి. అయితే మనకు మోషన్ బ్లర్ వస్తది. ఇప్పుడు దీన్నే కాపీ చేసుకుందాం. ఓకే. మీరు పీఎన్‌జీ ఫోటోస్ యాడ్ చేశారు కదా! అన్నీ ఇలాగైతే సెలెక్ట్ చేసి ఈ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసుకోండి. కలర్ ఆప్షన్ ఆఫ్ చేయండి. దాంతో పాటు ఈ మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఉంది కదా! దాన్ని కూడా ఆఫ్ చేసి టైమింగ్ ఆప్షన్ కూడా ఆఫ్ చేసి పేస్ట్ చేస్తే అన్ని దానికి పర్ఫెక్ట్‌గా మ్యాచింగ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇలా. ఓకే. ఇప్పుడు ఇదే దాన్ని కాపీ చేసుకోండి 5 ఫోటోస్‌ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ మళ్ళీ కాపీ చేస్తున్నా. కాబట్టి కొంచెం ఎక్కువ ఫోటోస్ ఉంటే బాగుంటది కాబట్టి మాక్సిమం ఎక్కువ ఫోటోస్ పెట్టడానికే ట్రై చేయండి. పెట్టేసిన ఈ స్టార్టింగ్ ఫోటో కూడా చేంజ్ చేసుకోండి. మర్చిపోవద్దు. ఇప్పుడు బ్యాక్ వద్దాం. ఓకే. బ్యాక్ వస్తే ఇక్కడ చూడండి మీ వీడియో రెడీ అయిపోతది. చేంజ్ అయిపోయింది. ఇప్పుడు సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.